నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం బాసర పుణ్యక్షేత్రంలో అసలు ఏం జరుగుతా ఉందనే దాని గురించి స్క్రీన్షాట్ స్టూడియోస్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తానే ఉంది. దాదాపు ఒక 15 రోజుల్లో బాసర పుణ్యక్షేత్రంలో దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే నది తీర ప్రాంతం గోదావరి నది తీర ప్రాంతంలోని హోటల్స్ లో ఏం జరుగుతుంది అనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోని దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ అనేది దాదాపు మన దగ్గరికి మన సిగ్నేచర్ స్టూడియోస్ కి రావడం జరిగింది. దాంతో పాటు మనము ఒక వీడియో చేయడం జరిగింది. ఆ రోజు దాదాపు ఒక 2 days బ్యాక్ ఇది మన సిగ్నేచర్ స్టూడియో కెమెరామెన్ పై దాడి యత్నించినటువంటి ఆ తాగుబోతు జర్నలిస్టులు ఒక ఫేక్ జర్నలిస్ట్ గా మనం చెప్పుకోవాలా. ఒక ముసుగుతో ఉన్నటువంటి ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ గా మనం చెప్పుకోవాలా. సో అతను ఎవరైతే ఉన్నారో దాంతో పాటు రమేష్ అనే ఒక వ్యక్తి అతను కూడా ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. సో దాంట్లో అక్రిడేషన్ కార్డు ఉంది, మేము ఏం చేసినా నడుస్తుంది, మా బాసర్లో మేము ఏమైనా చేసుకుంటాం అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ గురించి మనము వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో యాక్షన్ కి రియాక్షన్స్ అయితే మనకు పలు రకాలుగా వస్తున్నాయని చెప్పేసి నేను చెప్పాలా. సో అసలు ఏం జరిగింది, అసలు మళ్ళీ ఏమైందన్నా అని చెప్పేసి మన ఇందూరు వాళ్ళు కావచ్చు, దాంతో పాటు నిర్మల్ జిల్లా ప్రజలు బాసర గ్రామస్తులు కూడా చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ చేస్తా ఉన్నారు. సో మంచి చేసే టైంలో ధర్మం కోసం పోరాడే వ్యక్తులకి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి రామాయణ మహాభారతంలోనే మనం విన్నాం. అదే ఇవాళ మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. సో ధర్మం కోసం పోరాడుతున్నటువంటి మాపై ఇవాళ అనేక రకాలైనటువంటి మన ఏవైతే బురద జిల్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బాసరలో కొంతమంది ఎవరైతే ఈ తాగుబోతుల బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళారో వాళ్ళు దాంట్లో ఒక రిపోర్టర్ వాళ్ళ స్నేహితుడు అంట. అతను ఒక మెసేజ్ అయితే మనకి సోషల్ మీడియా మాధ్యమంలో మెసేజ్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. అది వాళ్ళ వైరల్ గా మారి మళ్ళీ మన సిగ్నేచర్ స్టూడియో రిపోర్టర్ బాలాజీ సో జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ ఏం జరిగింది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో అసలు ఆ మెసేజ్ లో ఏముంది అని చెప్పేసి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఒక్క 5 నిమిషాలు టైం తీసుకొని ఈ వీడియో చూడాల్సిందిగా ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నా. సో అసలు యాక్చువల్లీ ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ ఈ మెసేజ్ అనేది వైరల్ అవుతా ఉంది. ఏమనంటే ఈ రోజు ఉదయం నా స్నేహితుడు ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి లింక్ అయితే పంపించడం జరిగింది. సో అది మన బాసర గ్రామానికి సంబంధించింది. ఆ వీడియో పూర్తిగా వీక్షించిన తర్వాత నా అభిప్రాయం మీతో పంచుకోవాలని ఇవాళ మేము ఎందుకు అయితే ఈ మెసేజ్ తీసుకొని వచ్చినా అని చెప్పేసి ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఫేక్ జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ ముసుగులో ఉండి ఇట్లాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే క్యాండిడేట్ వాళ్ళ ఫ్రెండేనా. సో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ఎలాంటి విషయాన్నైనా కవరేజ్ చేయకూడదు. పైగా అందులో నా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఐ రిపీట్ అగైన్, ఎవరైతే ఆ రోజు తాగుబోతూ ఎవరైతే రిపోర్టర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వత్తాసు పలకడానికి ఇంకొక ఫేక్ జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే ఎవరైతే జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన చెప్పుకోవాలా. సో ఇతను ఏమని చెప్తున్నానంటే నా మీడియా మిత్రులు కూడా దాంట్లో ఉన్నారు, ఎలాంటి విషయాన్ని కూడా సమర్థించరు, అందుకే ఈ శీర్షిక. అంటే ఎవరైతే మొన్న ఆ రోజు మనతో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు అంటే ఏమన్నా అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఏ తప్పును కూడా వాళ్ళు సహించరు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఇలా చెప్తా ఉన్నారు. మీకు స్టార్టింగ్ లోనే అర్థం కాల, ఫస్ట్ డే వాళ్ళు ఆన్ రికార్డ్ మన దగ్గర ఉంది, వాళ్ళు సిగరెట్ పీకల్ కావచ్చు, బాటిల్ బియర్ బాటిల్ కాదు బియర్ బాటిల్స్ అక్కడ మ్యాచ్ బాక్స్, సో ఇవన్నీ పెట్టుకుని ఒక దేవస్థానం ప్రాంగణంలో తాగడము, మళ్ళీ దానికి ఇట్లాంటి వాళ్ళు వత్తాసు పలకడం అనేది నిజంగా సిగ్గుండాల కొంచెం మనం పెట్టేటప్పుడు. గ్రామస్తులని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో బాసర గ్రామంలో గోదావరి తీర పుష్కర ఘాట్ పక్కన గల ఒక హోటల్లో జరిగినటువంటి వాస్తవాలు వివరించే ఉద్దేశంలో ఈ 4 మాటలు చెప్తా అని చెప్పేసి ఆ సదరు వ్యక్తి చెప్పడం జరుగుతా ఉంది. బాసర గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నిజం గడప దాటే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని అనేదానికి తెలుగు నాట ఈ మాట అయితే మనము ప్రతిసారి మనం వింటానే ఉన్నాం. సో అది కూడా మాది కూడా సేమ్ అదే అయింది. ఆ రోజు జరిగినటువంటి ఈ విషయం గురించి మనం మాట్లాడే టైంలో దాదాపు ఆ రోజు మన కెమెరా డ్యామేజ్ అయింది, కెమెరా ఆన్ కాలేదు. సో దాని గురించి కూడా నేను మళ్ళీ చెప్తా. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ 4 మాటలు ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నిన్న బాసరలో జరిగిన ఘటనకు ఈ నానుడి అచ్చంగా సరిపోతుంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మూడే మూడు విషయాలు
చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను అసలు ఏం జరిగింది. సో ఒక యూట్యూబ్ ఛానల్ విలేకరి కెమెరామ్యాన్ తో పుష్కర ఘాట్ వద్ద గల హోటల్ కి వచ్చారు. వరదకు కొట్టుకు వచ్చిన చెత్త చెదారం క్లీన్ చేసే పనిలో హోటల్ వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగా ఓ బీర్ బాటిల్ ను అక్కడ తొలగించే క్రమంలో యూట్యూబ్ ఛానల్ విలేకర్ ఆ సీసాను హోటల్ పరిసరాలను మిగతా సిబ్బందిని షూట్ చేస్తూ ఆరంభించారు. యాజమాన్యం విలేకరిని వరించి వాస్తవం చెప్పేందుకు ప్రయత్నించగా ససేమీరా వినకుండా అవాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న కొంతమంది యువకులు విలేకరికి పదే పదే నిజం చెప్పేందుకు యత్నించారు. ఆ క్రమంలో జరిగినటువంటి తోపులాటలు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి కెమెరా పాక్షికంగా దెబ్బతింది. యాక్చువల్లీ అక్కడ సీన్ ఏం జరిగిందంటే మన దగ్గర ప్రూఫ్ అనేది ఉంది. ఆ రోజు కెమెరా డ్యామేజ్ అయింది. దాంతో పాటు ఒక మొబైల్ ఫోన్ లో ఒక రికార్డ్ అనేది చేసినాం మనము. స్టింగ్ ఆపరేషన్ కాబట్టి వాళ్ళు ఇద్దరు పోతే మాత్రం స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ కాదు. సో మాతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకోపోవడం జరిగింది. దాంట్లో పూర్తిగా విజువల్స్ ఉన్నాయి. దీంట్లో ఈ క్యాండిడేట్ ఏమని చెప్తున్నాడంటే అక్కడ చెత్త చెదరం కొట్టుకొని వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే లేబర్ ఎవరైతే ఉంటారో వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదంతా క్లీన్ చేసే టైంలో మేము ఆ సీసాని ఫోకస్ చేసి ఆ యాజమాన్యం ఎవరైతే అంటే అక్కడ జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ వాళ్ళని మేము కలిసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మాట్లాడడం జరుగుతా ఉంది. కాకపోతే మీకు ఎక్స్క్లూసివ్ గా సిగ్నేచర్ స్టూడియోస్ మీకు లైవ్ లో మీకు చూపిస్తా ఉంటది. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంది, అక్కడ వర్కర్లు ఉన్నారా లేకపోతే తాగుబోతులు ఉన్నారా, తాగుబోతు జర్నలిస్టులు ఉన్నారా, జర్నలిస్టులు అనే ఒక ముసుగులో ఈ అడ్డమైన పనులు చేసుకుంటూ ఇలా వాళ్ళ గ్రామస్తులకు అలా పేరు ఖరాబ్ కాకుండా ఇదంతా చేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమని చెప్పారు అంటే లేబర్లు దాంతో పాటు వర్కర్లు అక్కడ ఆ సీసాలు కావచ్చు లేకపోతే ఆ చెత్త చెదరం క్లీన్ చేస్తున్నారని చెప్పారు. ఈ వీడియో కూడా ఇది సృష్టించింది కాదు, కల్పితం కాదు, ఇది అక్కడ జరిగినటువంటి రియల్ వాస్తవం. సో దీని గురించి ఆ సదరు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కళ్ళు తెరుచుకోవాలా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో దీనిలో ఇంకొక విషయం మనం మాట్లాడుకోం. సో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు తర్వాత మాటలో అని అంటే తోపులాటలో యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన కెమెరా పాక్షికంగా దెబ్బతింది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవాలు అవాస్తవాలు ఇవే అని చెప్తున్నారు. సో అది వాళ్ళ వర్షన్, ఇది మన వర్షన్. మనం లైవ్ లోనే మనం ఏమేమి చేసినాం ఏంటి అనేది మనము నిర్మల్కి వెళ్ళినాం, నిర్మల్ నుంచి నిజామాబాద్ రావడం, నిజామాబాద్ నుంచి మనము కెమెరామ్యాన్ ని మనం దించేయడము, అతనికి చేతికి కొంచెం గాయాలు కావడం. సో వాళ్ళకి అక్కడ నచ్చేసి మనం ఇచ్చేసేసరికంటే నైట్ అయింది. సో నైట్ టైంలో మళ్ళీ మనం తిరిగి వచ్చేసినాం. తిరిగి వచ్చిన తర్వాత ఆ వీడియో లింక్ అనేది హెడ్ ఆఫీస్ కి మా సిగ్నేచర్ స్టూడియోస్ ఏదైతే ఉందో సిగ్నేచర్ స్టూడియో హెడ్ ఆఫీస్ కి పంపించి ఏంటి వాస్తవం ఏంటి అవాస్తవం అసలు ఏం జరిగింది అనే దాని గురించి ప్రాపర్ గా చేస్తేనే మా పైన ఇలాంటి నిందలు పడే. సో ఖచ్చితంగా దీన్ని వీడియో అనేది కరెక్ట్ అచ్చుగుద్దినట్టు ప్రజలకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతోనే ఆ నెక్స్ట్ డేనే వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యాక్చున్ ఆఫ్ ఒక 7 hours లో పూర్తిగా అయిపోయింది. అది అయిన తర్వాత మనము ఆ రోజు ఏం చేసామంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైతే ఈ మెసేజ్ పెట్టినటువంటి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ మాట చెప్పాలి. అక్కడ వచ్చి మమ్మల్ని బతిమలాడుకుంది లేబర్లు కాదు, అక్కడ ఉన్నటువంటి వర్కర్లు కాదు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ప్రజాప్రతినిధులు దాంతో పాటు ఫేక్ జర్నలిస్ట్ గా అంటే ఒక ముసుగేసుకొని జర్నలిస్ట్ గా ప్రచారం అవుతున్నటువంటి వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకోవడం జరిగింది అనేది వాస్తవం కాదా? అక్కడ ఉన్నటువంటి బాసర పిఎస్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్లకు అక్కడ అడిగితే మీకు తెలుస్తుంది. మేము అబద్ధం ఉండొచ్చు, బాసర్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇది ఒప్పుకోరా అనే దానికి కూడా వీళ్ళ నిదర్శనంగా వాళ్ళకు ఒక ఉదాహరణ మీ బాసర ప్రజలకే నేను ఇది వదిలేస్తా. సో అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు ఇన్ని చండాలపు పనులు జరుగుతా ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఒక ఏఎంసీ డైరెక్టర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎవరైతే ఈ సుధాకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సుధాకర్ అనే వ్యక్తి అసలు రిపోర్టరా లేకపోతే ఇతను ఏఎంసీ డైరెక్టర్ నుంచి రిపోర్టర్ అయినా రిపోర్టర్ నుంచి ఏఎంసీ డైరెక్టర్ అయినా ఏం అథారిటీ ఉందండి కెమెరా పట్టుకోవడానికి? చేసేదో లుచ్చా పని, చేసేదో లంగ పని, దేవస్థానంలో కూర్చొని బియర్ బాటిల్ పెట్టుకుని తాగుతారు. సిగ్గు లేదు మీకు కొంచెం కూడా? హిందూ సంఘాల నాయకులు ఇవాళ ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కాకపోతే మనం అంతా సచ్చినట్టే. సో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో చాలా డెప్త్ గా రాసింది, చాలా 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 అసలు ఏం తాగి రాసినవరా స్టేషన్ అని చెప్పేసి అంటారు చూడు, కొన్ని మనం సోషల్ మీడియాలో వింటాం. ఇప్పుడు ఇది కూడా అంతే ఉంది, సేమ్ ఇదే. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఈ మొత్తం తంతును షూట్ చేసిన విలేకరి దాని వీడియోగా రూపొందించి తప్పుడు సందేశం వెళ్లే విధంగా తంబు పెట్టాడు. ఏమని పెట్టినాం? ఉన్నదే పెట్టినామాట. ఏమనంటే బాసర పుణ్యక్షేత్రం తాగుబోతులకు అడ్డాగా మారిందనే ఒక రీతిలో తంబు పెట్టడం ఆలయ ప్రతిష్టకు
ఇవాళ గ్రామ ఔన్నత్యాన్ని దెబ్బతీయడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. నిజానికి బాసర గ్రామాన్ని ఆలయ పరిసరాలకు తాగుబోతులకు అడ్డాగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేసింది సదరు యూట్యూబ్ ఛానల్. దానికి సంబంధించిన విలేకరి కానీ అందులో బాసర గ్రామ ప్రజలకు హోటల్ నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదనే ఒక కఠోర వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా బుద్ధి జ్ఞానం ఇంకేమైనా ఆ బాసర పుణ్యక్షేత్రం పైన ఏమైనా మీకేమైనా దయ కావచ్చు, లేకపోతే ఏమైనా సంస్కారం కానీ, లేకపోతే దానిపైన ఉన్నటువంటి ఏమైనా ఇది ఉంటే మీరు ఈ మాట అన్నారండి. అన్ని జరుగుతున్నాయి, అన్ని జరిగినాయి తప్పులు ఖచ్చితంగా అని చెప్పేసి మనం నోరు నెత్తి గోడకేసి గుద్దుకున్నా కూడా వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్మెంట్ లోనే మేము చేసిందే రైట్ అనే క్యాండిడేట్లు కదా వీళ్ళు. సో ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నారు. కఠోర వాస్తవం అంట. సూపర్. అసలు నిజంగా ఇట్లాంటి జర్నలిస్టులు చేయడం వల్ల ఇట్లాంటి నిజాయితీగా చేసే వాళ్ళకి మచ్చబడుతుందని చెప్పేసి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే వరదకు కొట్టుకొచ్చినటువంటి బీర్ బాటిల్ తొలగిస్తున్న క్రమంలో దాన్ని చూసిన యూట్యూబర్ యాజ్ ఎ జర్నలిస్ట్, నా పేరు జర్నలిస్ట్ బాలాజీతో, మీకు 1 గంట సమయం ఇస్తాం, డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఒకవేళ డబ్బులు డిమాండ్ చేసినట్టు 1 రూపీ మేము డిమాండ్ చేస్తే మేము ఎక్కడ దాకా రెడీ. మేము చెప్తున్నామండి, బాసర పుణ్యక్షేత్రంలో గుండు కొట్టేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఇదొక సవాల్, నా నుంచి ఇదొక సవాల్. ఇదొకటి. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఒక ఛానల్ అంటే ఏంటి, ఒక జర్నలిస్ట్ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇది. సో తప్పుడు ప్రచారాలు చేసుకుంటే ఎలా వాళ్ళు మేము బయట పడతాం, మాకు పడ్డ మచ్చ మేము చెరిపేసుకుంటామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా సచ్చినా చెరుపుకోలేరు, ఖచ్చితంగా చెప్తాం. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే 24 గంటలు టైం ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో ఇంకోటి క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుంటే డబ్బులు డిమాండ్ చేశారు, అదే విషయం ఆయన వీడియోలో చెప్పడం మనం గమనిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరైతే వీడియో తీసే క్రమంలో మనము తప్పుగా చూపించే టైంలో ఎవరైతే ఈ అల్జాపూర్ సుధాకర్ అనే వ్యక్తి ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్ట్ అని ఒక ముసుగుతో ఇలా అక్రిడిటేషన్ కార్డు చూపిస్తూ మేము ఏం చేసినా కూడా రైట్ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మేము ఎట్లన్నా మేము తగ్గాల కాబట్టి ఆల ఏరియాలో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారని, అది లైవ్ లో అండి. జరిగిన 10 నిమిషాల్లో జరిగిన ఇన్సిడెంట్ లో మనని తప్పుదారి పట్టించే విధంగా, మన వ్యూవర్స్ కి తప్పుదారి పట్టించే విధంగా ఇదంతా చేశారు అనడానికి ఇదొక ఉదాహరణ. దాంతో పాటు ఆయన ₹1,00,000 ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినామని చెప్పేసి ఆయన అంటే, ఇంకొక ప్రజాప్రతినిధులు వచ్చి ఏమంటారంటే, అన్న మీరు రండి పక్కకి వచ్చి మాట్లాడదాం, తప్పైపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఒకవేళ మేము తప్పు చేసుంటే, ఒకవేళ మేమే డబ్బులు డిమాండ్ చేస్తుంటే ఫస్ట్ మాకన్నా ముందు వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలి. ఈయననేమో డబ్బులు డిమాండ్ చేసిన అంటాడు, ఇంకొక ఆయన వచ్చి పక్కకు తీసుకుపోయి మాట్లాడుతూ అంటున్నారంటే మీరు ఒకసారి ఆలోచించారు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరెవరు ఇరుక్కపోతున్నారు అనే దానికి వీడియోలు ప్రతిదీ ప్రూఫ్ తో సహా ఆడియోస్ కూడా మన దగ్గర రావడం జరుగుతా ఉంది. మనని ఆశ్రయిస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా తప్పు అయిపోయింది, మీ సిగ్నేచర్ స్టూడియోస్ కి ఒక దండం, మీకు దండం, మమ్మల్ని ఇసబెట్టురు అని చెప్పేసి కూడా కాల్ రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా సిగ్నేచర్ స్టూడియోస్ రానున్న రోజుల్లో, రానున్న గంటల్లో మీకు మీ ముందుకు తీసుకొస్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సో ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే డబ్బులు డిమాండ్ చేయడం. ఇంకోటి, ఒకవేళ వారు నిజంగానే తాగుతున్నట్లయితే అక్కడ ఈ వీడియోలో ఎందుకు పోస్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు. దీని గురించి నేను ఇంకోసారి మాట్లాడతా. మీకు 1 గంట సమయం ఇస్తున్నాను, డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు. అదే విషయం ఆయన వీడియోలో కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి ఎవరైతే అల్జాపూర్ సుధాకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పచ్చి తాగుబోతుల అక్కడ వీరంగం సృష్టించిండు ఆయన గురించి ఇక్కడ దీంట్లో క్లియర్ గా ఆయనని కాపాడడానికి ఇదంతా రాయడం జరుగుతా ఉంది. ఎందుకు డిలే చేశారు అని చెప్పేసి ఇంకోటి మాట్లాడుతా ఉన్నారు. ఒకవేళ వారు నిజంగానే మాట్లాడినట్లయితే అక్కడ ఆ వీడియోలో ఎందుకు పోస్ట్ చేయలేదు, మొదటి గంట టైం ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. యాక్చువల్లీ మేము పోలీస్ స్టేషన్ వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా ఇజ్జత్ అంతా పోతుంది అని చెప్పేసి కాళ్ళు పట్టుకోవడం అవి చేసిరు, అంతా చేసిరు. ఫైనల్ గా మేము అక్కడ నుంచి బయలుదేరేసి మమ్మల్ని చాలా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మనమంతా జర్నలిస్టులం, మన జర్నలిస్టులమే మేము కొట్టుకుంటే ఏమొస్తుంది, మనం ఇజ్జత్ తీసుకున్నట్టు అయిపోతుంది, మీరు ఎట్లన్నా కామ్ కండి ఏదన్నా ఏంటి అని చెప్పేసి ఇది చేస్తే మనం చేసే పని మనం చేసేసాం, పంపించేసిన తర్వాత ఈ వీడియో లింక్ వచ్చింది. వీడియో లింక్ వచ్చిన తర్వాతనే వాళ్ళు పోయి ఆయన కాంప్రమైజ్ అయ్యేటట్లేడు అని చెప్పేసి మన పైన రివర్స్ క్రాస్ పిటిషన్ ఇచ్చారు. దీని గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ మొత్తం క్రమంలో ఇది చాలా అవసరమైన వివరం, దీన్ని తప్పక చెప్పాలి. ఈ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి
డబ్బులు డిమాండ్ చేశాడు. ఆలయ ప్రతిష్టకు గ్రామ ఔన్నత్యాన్ని అబాసు పాలు చేసేలా వీడియోను పబ్లిష్ చేయడం కఠోర సత్యం. ఎవరి ప్రోద్బలం లేకుండానే ఇదంతా జరిగిందా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి బాసర ట్రాక్ ని ఒక పొలిటికల్ ట్రాక్ కి వాళ్ళు మళ్ళిస్తున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంటది. సో దీంట్లో మంచిగా వినండి. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో మీడియా ఔన్నత్యాన్ని, అత్యుత్సాహం అనే అంశం ఉన్నప్పటికీ సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం కొద్ది రోజుల వ్యవధిలో మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పూనుకోవడంలో ఆంతర్యం ఏంటి అనేది బాసర గ్రామ ఓటర్లు, యువ ఓటర్లు తీక్షణంగా ఆలోచించాలి అని చెప్పేసి ఆ సదరు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్ గా వాళ్ళు మెసేజ్ అంతా రాయడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మరి ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని బాసర గ్రామంలో ఎన్నికల వాతావరణం ఈ క్రమం అనేది పూర్తిగా వేడెక్కింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది స్పష్టమైంది. ఎందుకంటే పొలిటికల్ హీట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి రాజకీయ పార్టీలు ముహారింపులు ఊపందుకున్నాయి. సరిగ్గా ఇదే సమయాన్ని ఎంపిక చేసుకుని కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు గ్రామ పంచాయతీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బహుశా ఈ వీడియో పబ్లిష్ చేయడం వెనుక ఇలాంటి శక్తులు ప్రమేయాన్ని కూడా కొట్టి పారేయలేమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే సన్నివేశం చూస్తే ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బాసరలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో, పర్యాటక ప్రదేశాల్లో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. బాసర గ్రామం అదే విధంగా అందుకు ఈ బాసర గ్రామం అనేది మినహాయింపు కాదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మినహాయింపు లేకపోతే ఒకవేళ మినహాయింపు ఉంటే కూడా అంటే మీరు పుణ్యక్షేత్రాలలో మీరు గుళ్ళల్లో పోయి కూర్చుంటారా? కూర్చొని సిట్టింగ్ చేస్తారా? కూర్చొని తాగుతారా? ఎవడు చెప్పిండు మీకు? పుణ్యక్షేత్రాలు అంటే ఇలా దాదాపు 100 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ తరతరాలుగా వంశాలు నాశనం అవుతున్నాయి. మీరేమో ఈడ మాకు మద్యపానం కానీ ధూమపానం అనేది మాకు మినహాయింపు ఏమైనా ఉందా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతాం. కొంచెం మన బుద్ధి ఉండాలండి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ కట్ గా మీకు ఇక్కడ అర్థమై ఉండొచ్చు. సో ప్రతి దగ్గర ఇట్లాంటివి జరుగుతా ఉంది. మన భాషల్లో కూడా ఇదేమన్నా కొత్తగానా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకుని అమ్మవారి క్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేయడం, గ్రామ వాతావరణాన్ని భగ్నం చేయడం సుతూరం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇది మంచిది కాదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఇదంతా గానం ఇంతగానం మాట్లాడుతా ఉన్నారు. ఇది అంతా మంచిది కాదు, అదంతా ఎందుకు తాగాలి, ఎందుకు బద్నమయ్యారు, మరి ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి తాగుతున్నారు అనేది తెలియదా? వాళ్ళకి అడగండి, చెప్తారు. మీ స్నేహితుడు, మీ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అడగండి. ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. దాంట్లో రైతన్నలు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి అడగండి. బాధ వస్తే దేవుడి దగ్గర పోయి బాటిల్ ఇప్పుకొని మనం ఒక పెగ్గేయాలని చెప్పేసి చెప్పిర్రా. దీని గురించి బాసర ప్రజలే నిర్ణయించాలా. కామెంట్ బాక్స్ మీకోసమే ఓపెన్ చేసి ఉంచాం. మీ ఒపీనియన్ ని మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అల్జాపూర్ సుధాకర్, దాంతో పాటు అక్కడ ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు అసలు ఎలాంటి వాళ్ళు, అక్కడ ఒక పుణ్యక్షేత్రంలో ఏవైతే లాడ్జీలలో జరుగుతున్నటువంటి వ్యవహారం పోలీసులకు కనబడట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో అసలు నిద్రపోయారా? అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు, దాంతో పాటు అదే రోజు మేము గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళిన రోజు ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ అయ్యండి అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఉన్నటువంటి ఏదైతే ఈ టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ ఏదైతే అక్కడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఆయన 10 మందికి చెప్పాల్సిన వాడు ఎందుకు చెప్పలేకపోయారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో మనం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అయినా లేకపోతే ఒక జర్నలిస్ట్ అయితే మనం ఏమైనా చేయొచ్చా అనే దానికి ఎలా ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. వీడియో చూసినటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా దీని గురించి చెప్పకపోతే, దాంతో పాటు ఇట్లాంటి దేవాలయాలు ఇట్లాంటి చేసుకుంటా పోతే తర్వాత ఆ దేవాలయాల పరిస్థితి ఏందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో గ్రామ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా యువ ఓటర్లు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆలయ ప్రశ్నకు భంగం కలిగించే ఏ విషయాన్ని అయినా ఊరుకునేది లేదు అని చెప్పి చెప్తున్నారు. సరే, మేం చేసింది తప్పు పని అయితే మేము దేనికైనా రెడీ. బహిరంగంగానే మమ్మల్ని పిలవండి, బహిరంగంగానే ప్రశ్నిస్తాం, బహిరంగానే డెబిట్ పెట్టుకుందాం, కూర్చుందాం. ఇవాళ ఇక్కడ లాస్ట్ లో ఒక లైన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ విషయాన్ని మేము సహించబోము, ఊరుకోబోము అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, ఇవాళ వాళ్ళు ఎవరైతే అక్కడ కూర్చొని 5గురు తాగినా తాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఆ హోటల్లో కూర్చొని తాగుతున్న వాళ్ళకి మరి వాళ్ళు చేసే తప్పు కాదా? మేము చేసే తప్పుగా కనబడుతుందా మీకు? వాళ్ళు చేసేది ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మేము చెప్పడం మా తప్పు అయిపోయింది. ఖచ్చితంగా దీనిపైన హిందూ బంధువులు, దాంతో పాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ని మీరు
ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. సో దీంట్లో రానున్న రోజుల్లో ఎలాంటి వీడియోలు ఎలాంటి వాస్తవాలు కూడా ఇవాళ బయటకు వస్తున్నాయంటే తలకాయ పనిచేస్తలేదు మాకు నిజంగా చెప్పాలంటే. ఆ బాసర పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి మాత మాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారు అని 24 గంటల నుంచి మేము ఇవాళ మాకేం అర్థమైతలే. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇవన్నీ కనబడట్లేదా? మేము ఎందుకు చేయాలి అనే దానికి కూడా మనం అనుకుంటే, నేను యాక్చువల్లీ నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లా నుంచి ఎప్పుడైతే నేను సిగ్నేచర్ స్టూడియోస్ లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి కొన్ని రోజులు చూసాక మా చైర్మన్ మహేందర్ గారు మాకు ఒక చాలా పెద్ద బాధ్యతనైతే ఇవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సో ఏవైతే ఈ జిల్లాలు నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మమ్మల్ని అపాయింట్ చేయడం, నిజంగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్న వ్యక్తులకు సపోర్ట్ చేయడం, పురాతన దేవాలయాల గురించి ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత మన ఛానల్ పైన ఉందని చెప్పేసి చెప్పిన తర్వాతనే ఈ ఆలయాలకు సంబంధించి పూర్తిగా ప్రజలలోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా యాజమాన్యానికి మేము రుణపడి ఉంటాం. దాంతో పాటు మాకు సహకరిస్తున్నటువంటి హిందూ సంఘాల నేతలు, దాంతో పాటు హిందూ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు పంపి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇంతకన్నా మించి నేను ఏం చెప్పాను. సో ఈ మెసేజ్ అనేది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఖచ్చితంగా ఏ దానికైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా. జై శ్రీరామ్.